మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బెజవాడ కష్టంలో ఉందంటే దేశమంతా స్పందించింది. ఎక్కడెక్కడి నుంచో ఆపన్న హస్తాలు బాధితులకు అండగా నిలిచాయి. కానీ బెజవాడలో టీడీపీ నేతలు మాత్రం బురద రాజకీయం చేస్తున్నారు. విపత్తును కూడా రాజకీయానికి వాడేసుకుంటున్నారు. సాయం అందించే విషయంలో తమ వారెవరు, పరాయి వారెవరు అని లెక్కలు వేసుకుంటున్నారు. దాతలు ఇచ్చిన నిత్యావసర వస్తువుల పంపిణీలో పక్షపాతం చూపిస్తున్నారు. వరద బాధితుల కోసం దాతలు ఇచ్చిన నిత్యావసర వస్తువులను టీడీపీ వారికే పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుడు. స్లిప్పులు ఇచ్చి మరీ టీడీపీ నేతలకు అందిస్తున్నారు. దీంతో 62వ డివిజన్ ప్రాంతం ప్రజలు ఆందోళనకు దిగారు. బాధితులకు కాకుండా టీడీపీ వారికి పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోండా ఉమా కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బైఠాయించి నిరసన తెలియజేశారు. వరద సాయం విషయంలో కూడా టీడీపీ శ్రేణులు పక్షపాత పూరితంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. గ్రౌండ్ రియాలిటీలో చూస్తే ఇక్కడ బాధితులు పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. మాకేవైతే అందాలో అవి అందనీకోకుండా చేస్తున్నారు, వారికే ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నట్టుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, బాధితులు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఓవైపు విజయవాడ వరదల్లో మునిగిపోయిన ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమైంది. అదే సమయంలో టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన ఏదైతే నిత్యావసరాలు కావచ్చు మిగిలినవి అవి అందించడంలో కూడా కొంత నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కక్షపూరితంగా తమకు సంబంధించిన వారికి మాత్రం ఇచ్చి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో అసలైన వారిని విస్మరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న చూస్తే కనుక సింగనగర్ పరిధిలో ఉన్న 62వ డివిజన్ పరిధిలో అక్కడ ఉన్న స్థానికులందరికీ కూడా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వచ్చిన నిత్యావసరాలను అందించేందుకు టీడీపీ నేత ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో బోండామా ఆయన అనుచరులు వాటిలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని స్లిప్పులు అందించి మరీ తమకు సంబంధించిన వారికి మాత్రమే ఆ సరుకులు అందేలాగా చేశారు. దీంతో అక్కడ స్థానికంగా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారంతా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓట్లు అడగడానికి తమ ఇళ్లకు వచ్చిన వారికి ఇలాంటి సహాయం చేయాల్సిన సమయంలో మాత్రం తాము అందించలేదంటే కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. బొండా ఉమా కార్యాలయం వద్ద కూడా వాళ్ళంతా ఆందోళనకు వెళ్ళిన పరిస్థితి. ఆ సమయంలో అక్కడున్న బొండామా అనుచరులు కావచ్చు టీడీపీ నాయకులు వారిని దుర్భాష ఆడిన పరిస్థితి కూడా కనబడుతుంది. దీని మీద వరద బాధితులు అయితే తీవ్రంగా ఆగ్రహం అలాగే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 10 రోజులుగా అనేక ఇబ్బందులు పడ్డాం, ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పినప్పటికీ కూడా తమ వరకు ఎవరు రాలేదు, తమను అసలు ఎవరు పట్టించుకోలేదు అన్నది అయితే కనుక వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఈ ఘటన కూడా ఒక ఉదాహరణగానే చెప్పుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన సహకారాన్ని కూడా తమకు అందకుండా టీడీపీ నేతలు చేస్తున్న వైఖరిని వారంతా కూడా ఖండిస్తున్నారు. తీవ్రంగా వారి మీద మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అశోక్ అండి, మరి పంపిణీ చేస్తున్న సిబ్బంది ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? అంటే మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి మేము అలా చేస్తున్నాం అన్నట్టుగా ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? అసలు బాధితులు ఆ సిబ్బందిపై అసలు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారని? అంటే ప్రభుత్వంతో పాటు పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థలు కూడా ముఖ్యంగా వరద ప్రాంత ప్రజలకు సహాయం అందించేందుకైతే ముందుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం వెళ్ళలేని చోట్ల కూడా చాలా మంది వరదలు ఉన్న సమయంలో స్వచ్ఛంద సంస్థలు వెళ్లారు.
అయితే అంతవరకు బాగానే ఉంది, కానీ ప్రస్తుతం కొంత వరద తగ్గడంతో బయట నుంచి వచ్చిన సహాయ కార్యక్రమాలను నేరుగా ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదంటే టీడీపీ పార్టీ తరఫు నుంచి నేతలు వాటిని అంతా కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమకు సంబంధించిన వారికి మాత్రమే ఇస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అదే ప్రజల్లో వారిలో ఒక ఆగ్రహం కట్టలు దించేలాగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ 10 రోజులు అంటే వరద వచ్చిన మొదటి 3-4 రోజులు కనీసం వారి వద్దకు వెళ్లిన పరిస్థితి లేదు. కొంతమంది ప్రాణాలకు తెగించి వరద నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. అంటే ప్రభుత్వం కేవలం సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న గట్టు మీద ఉన్న వారికి అక్కడే పంపిణీ చేసి కింద ఉన్న అనేక కాలనీలను పట్టించుకోవడం మానేసింది. దాదాపుగా 6 నుంచి 7 అడుగుల పైన వరద నీరు ఉన్న సమయంలో వారి దగ్గరికి బోట్లతో వెళ్లి వాళ్ళని తెచ్చిన పరిస్థితి లేదు. అదే సమయంలో వారి ఆకలికి అలమటిస్తుంటే ఒక గ్లాసు మంచినీళ్లు, ఒక వాటర్ ప్యాకెట్ కూడా వారికి ఇచ్చిన పరిస్థితి. దీని మీద వాళ్ళు గడిచిన 10 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తారు. తాజా పరిణామాలతో మరింత ఆగ్రహం అయితే కనబడుతుంది ప్రజల్లో. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మీరు మాత్రం రేపు బోనమ్మా గారు ఎప్పుడు వచ్చినా కూడా మాకు అసలు సంబంధం లేదు. మాట్లాడాలి. ఈసారి